ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. ఈ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు జరుగుతోంది. సమ్మిట్లో పలు విభాగాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ వినియోగంపై స్టాల్ ఏర్పాటు చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం గ్లోబల్ సమ్మిట్ నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనకు విజువల్స్లో కల్పిస్తున్నటువంటి స్టాల్ తెలంగాణ పోలీస్ సెట్టింగ్ ది ఫ్యూచర్ స్టాండ్స్ ఆఫ్ ది పోలీసింగ్ అనేటువంటి అంశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భారీ బందోబస్తులు నిర్వహించేటువంటి సందర్భంలో డ్రోన్ పోలీసింగ్ అన్నది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. డ్రోన్కి సంబంధించినటువంటి టెక్నాలజీని వాడి తెలంగాణ పోలీస్ అత్యంత పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేస్తుంది. మనతో పాటు చీఫ్ ఐపీఎస్ ఆఫీసర్ సుమతి గారు ఉన్నారు. ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక సైడు, తర్వాత డ్రోన్ని ఏఐ ఇంటిగ్రేషన్ చేసి స్మార్ట్గా చేయడం ఇంకొక వైపు, రెండు కూడా మనము తెలంగాణ పోలీసు ఫ్యూచర్ రెడీ అవుతున్నారు. అంటే మనము 100 కెమెరాలు ఒక పోలీస్ ఆఫీసర్తో సమానమని ఎలా అయితే అన్నామో, 100 కెమెరాలు ఒక డ్రోన్తో సమానమని మనం ఇప్పుడు అనబోతున్నాము. దీన్ని స్మార్ట్ ఏరియల్ బీట్ ఆఫీసర్ అని పిలుస్తున్నాము. ఎందుకు స్మార్ట్ ఏరియల్ బీట్ ఆఫీసర్ అంటే, మా బీట్ ఆఫీసర్ ఏం చేస్తారు, పెట్రోల్ ఆఫీసరు ఎక్కడైనా క్రైమ్ అయితే వెళ్తారు, క్రైమ్ పోగొట్టడానికి వెళ్తారు, క్రైమ్ అవ్వచ్చు అంటే ఆ ఏరియాకు వెళ్తారు, లేదంటే విఐపి బందోబస్తుకి వెళ్తారు, విఐపి రూట్లో వెళ్తారు. ఎక్కడెక్కడైతే మనము ఫోర్స్ మల్టిప్లయర్ అంటే 100 పోలీస్ ఆఫీసర్లు చేసే పని ఎక్కడైతే డ్రోన్ చేయగలుగుతుందో అక్కడ మనము ఈ డ్రోన్ని వినియోగించుకోబోతున్నాం. కాకపోతే వినియోగించుకునే విధానం ఏంటంటే, మన దగ్గర ఆల్రెడీ ఉన్న క్రైమ్స్, తర్వాత క్రిమినల్స్ యొక్క డేటాబేస్ని వాడుకొని ఏఐకి ఇంటిగ్రేట్ చేసి ఈ ఏరియాలో క్రైమ్ అవ్వచ్చు అన్న టైంలో మనము మన ఏరియల్ పెట్రోల్ ఆఫీసర్ని, స్మార్ట్ ఏరియల్ ఆఫీసర్ని పంపబోతున్నాము. అట్లా ప్రతి పోలీస్ స్టేషన్కి దాదాపుగా ఒక 2 అట్లీస్ట్ ఏరియల్ బీట్ ఆఫీసర్స్ ఫ్యూచర్ రెడీ చేయాలన్నది తెలంగాణ పోలీస్ యొక్క లక్ష్యం. 1 2 ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే, మనకు హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే బెస్ట్ స్టార్టప్స్ ఉన్నాయో అవి మనకు అసిస్ట్ చేయబోతున్నాయి. అలాగే ఏఐ ఇంటిగ్రేషన్ మనము చక్కగా ఎందుకు చేసుకోగలము అంటే, ఈ చేసుకునే విధానంలో మనకు ఆల్రెడీ లక్షల డేటాబేసెస్ మన దగ్గర ఉన్నాయి. మనకు మంచి యాప్స్ లైక్ టీజీ కాప్, హాకై ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. దీంట్లో ఉన్న డేటాని వినియోగించుకొని మన పోలీస్ ఆఫీసర్కి ఫీల్డ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మళ్ళీ ఫీల్డ్కి వెళ్తుంది. దాన్నే మనం స్మార్ట్ ఏరియల్ బీట్ పెట్రోలింగ్ సిస్టమ్ అనబోతున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ టీజీ క్వెస్ట్. మొత్తానికి డ్రోన్ వ్యవస్థను ఈ రకంగా యూజ్ చేసుకుంటారు అన్నట్లుగానే చెప్తా ఉన్నారు. ఒక్కొక్క డ్రోన్కు ఒక్కొక్క చరిత్ర ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా పోలీస్ వ్యవస్థని పటిష్టంగా ఏర్పాటు చేసే విధంగానే బందోబస్తు చేస్తాము, దాన్ని యూజ్ చేస్తాము అన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో మరింత పటిష్టం చేస్తామన్నటువంటి విషయాన్ని సుమతి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు ముత్యంతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.